నిన్న జరిగిన టీవీ డిబేట్లో భారతదేశ సంతతికు చెందిన యూకే ప్రధానమంత్రి అభ్యర్థి రిషి సునాక్ ప్రత్యర్థి లిజ్ ట్రస్ పై గెలవడంతో తెల్లదొరల్ని భారతీయుడు ఏలతాడంటూ ఊహాగానాలు బలపడుతున్నాయి. అయితే ఎవరి రిషి సునాక్? ఇన్ఫోసిస్ సంస్థకు ఇతనికి సంబంధం ఏంటి? గెలవడం కష్టమని రాజకీయ పండితులు ఎందుకు భావిస్తున్నారు అనే ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0. రిషి సునాక్ మే 12, 1980లో ఇంగ్లాండ్లోని సౌత్ హాంప్టన్ లో జన్మించారు. వారి తల్లిదండ్రులు భారతదేశ సంతతికి చెందినవారు. తండ్రి యశ్వీర్ ఒక ఆర్ఎంపీ డాక్టర్, తల్లి ఉషా శంకర్ ఒక ఫార్మసిస్ట్, ఒక మందుల షాప్ ను కూడా నడిపేవారు. ఇక వాళ్ళ తాతగారి స్వగృహం పంజాబ్ రాష్ట్రం. స్వాతంత్రం వచ్చాక 1960 ప్రాంతంలో వారి కుటుంబం యూకేలో స్థిరపడ్డారు. ఇక రిషికి ఒక తమ్ముడు, చెల్లి కూడా ఉన్నారు. తమ్ముడు సంజయ్ ఒక సైకియాట్రిస్ట్, చెల్లి రాఖీ ఒక మానవతావాది. ఇక చదువు పరంగా లింకన్ కాలేజీలో పాలిటిక్స్ మరియు ఎకనామిక్స్ నుండి పట్టాని పొందారు. ఆ తరువాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. 2001 నుండి 2004 ప్రాంతంలో గోల్డ్మెన్ సాక్స్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో అనలిస్ట్ గా పనిచేశారు. ఆ తరువాత 2004లో ఉద్యోగాన్ని విడిచి చిల్డ్రన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ TCAలో చేరి ఆ తర్వాత అదే సంస్థలో పార్ట్నర్ గా ఎదిగారు. ఇక రిషికి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అక్షయ మూర్తి పరిచయం అయ్యారు. అక్షయ మూర్తి భారతదేశంలోని కోటీశ్వరుడు అయిన ఇన్ఫోసిస్ అధిపతి నారాయణ మూర్తి కూతురు. మొదటి చూపులోనే అక్షయ మూర్తికి రిషి బాగా నచ్చేశాడు. అందగాడు, కోటీశ్వరుడు. ఒక అమ్మాయికి ఇంతకు మించి ఏం కావాలో చెప్పండి. 2009లో బెంగళూరులోని చామరాజ కళ్యాణ మండపంలో వీరి వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు, కృష్ణ, అనుష్క. ఇక ఆస్తుల పరంగా చూసుకుంటే రిషి ఆస్తి 200 మిలియన్ల పౌండ్లు కాగా అక్షత ఆస్తుల విలువ 500 మిలియన్ పౌండ్లు. అంతేకాదు అక్షతకి తండ్రి కంపెనీ అయిన ఇన్ఫోసిస్ లో 430 మిలియన్ పౌండ్ల వాటా కూడా ఉంది. అయితే అక్షిత ఆస్తులతో పోల్చుకుంటే ఇంగ్లాండ్ రాణి యొక్క పర్సనల్ ఆస్తుల విలువ 350 మిలియన్ పౌండ్లే. ఒక రకంగా చెప్పాలంటే రిషి భార్య ఎలిజబెత్ రాణి కన్నా ధనవంతురాలు. ఇక ఇప్పుడు రిషి యొక్క రాజకీయ ప్రస్థానం గురించి చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థపై మంచి పట్టు ఉండటంతో రిషి సునాక్ 2014లో కన్జర్వేటివ్ పార్టీ తరపున రిచ్మండ్ నుండి ఎంపీగా పోటీ చేయాలని సిద్ధమయ్యారు. అలా 2015 జనరల్ ఎలక్షన్స్ లో రిచ్మండ్ లో ఎంపీగా గెలిచి 2017 వరకు ఎన్విరాన్మెంట్ మరియు రూరల్ అఫైర్స్ మినిస్టర్ గా పనిచేశారు. 2017లో మరొకసారి అక్కడ నుండే ఎన్నికయ్యారు. మరలా 2019లో వరుసగా 3వ ఎంపీగా గెలిచి చీఫ్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 2020లో ఛాన్సలర్ పదవి లభించింది. అంతేకాదు ఆర్థిక మంత్రిగా మార్చి 17, 2020 కరోనా టైంలో 330 బిలియన్ పౌండ్ల బడ్జెట్ ని ప్రవేశపెట్టి నిరుద్యోగ యువతను ఆదుకున్నారు. జూలై 8, 2022న బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన మరుసటి రోజు కన్జర్వేటివ్ పార్టీ తరపున తాను ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిగా నిలబడతానని అనౌన్స్ చేశారు. అప్పటి నుండి యూకేలో స్థిరపడ్డ భారతీయుల మద్దతు రిషి సునాక్కు లభించింది. అయితే రిషి సునాక్కు క్లీన్ ఇమేజ్ ఉన్నప్పటికీ అతని భార్య అక్షతా మూర్తి బ్రిటన్ దేశానికి ట్యాక్సులు కట్టట్లేదంటూ మీడియా ప్రచారం చేయడంతో నాన్ డామిసిలేటెడ్ స్టేటస్ కి సంబంధించి 30,000 పౌండ్లు చెల్లించినప్పటికీ భర్తకి ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బంది కలగకూడదని 20 మిలియన్ పౌండ్ల ట్యాక్స్ కడతానని మీడియా పూర్వకంగా ప్రకటించారామె. దాంతో ఆ వివాదానికి తెరపడింది. ప్రస్తుతానికి రిషి సునాక్ ఎన్నికల్లో గెలిచే అవకాశం కష్టంగా కనిపిస్తుంది. దీనికి కారణం భారతీయ మూలాలు కలిగి ఉండటంతో భారతదేశ మీడియా తెల్లోడిని భారతీయుడు పాలిస్తాడని ప్రచారం చేయడంతో భారతదేశ సెటిలర్లు తప్ప ఎక్కువ శాతం బ్రిటిషర్లు అపోనెంట్ పార్టీ అభ్యర్థి అయిన లిజ్ ట్రస్కే ఓటు వేస్తారని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అలానే బ్రిటిష్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వ పతనానికి కారణం రిషి సునాక్ అని బోరిస్ జాన్సన్ మద్దతుదారుల ప్రగాఢ విశ్వాసంతో సొంత పార్టీ నుండి ఆయనకు వ్యతిరేకత లభిస్తుంది. ప్రస్తుతం యూకే వ్యాప్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో అపోనెంట్ అభ్యర్థి లిజ్ ట్రస్ గెలిచే అవకాశాలు 60% కాగా రిషి సునాక్ గెలిచే అవకాశం 40% అంటూ ఫలితాలు వస్తున్నాయి. ఒక రకంగా భారతదేశ మీడియా, సోషల్ మీడియా చేస్తున్న ఓవర్ హైప్ అనేది రిషి సునాక్ కు శాపంగా మారుతుంది. ఏది ఏమైనా రిషి సునాక్ గెలవాలని భావిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.